జీవితం అనేది పరిష్కరించుకోవలసిన సమస్య కాదు, కానీ అనుభవించవలసిన వాస్తవికత. మనిషి లక్ష్యం కోరుకునే జంతువు. అతను తన లక్ష్యాలను చేరుకోవడం మరియు దానికోసం ప్రయత్నిస్తే మాత్రమే అతని జీవితానికి అర్థం ఉంటుంది. మీ ఊహలను వెంబడించడం మానేయండి, వాస్తవికతను తెలుసుకోండి. మనసు చెప్పేది వింటే బాగుపడతారు, పక్కవారు చెప్పేది వింటే బాధపడతారు. ఏది వింటారో మీరే నిర్ణయించుకోండి. మీరు ఎవరూ లేకుండా జీవించడం నేర్చుకుంటే మీరు ఎలా అయినా జీవించగలరు. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించి ఓర్పుతో దాటి వెళ్ళడమే జీవితం. మనం ప్రారంభాన్ని సరిగ్గా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. నవ్వుతూ బ్రతకాలి, కానీ బతకడం కోసం నవ్వకూడదు. మీ చుట్టూ ఉన్న బలగాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మే ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వారి ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతట వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. తీయని మాటలు ఎప్పుడూ నిజం కాదు, నిజమైన మాటలు ఎప్పుడూ తీయగా ఉండవు. కానీ ఏ మాటలు చెప్పగలిగినప్పటికీ చర్యలు మాత్రం ఎప్పుడూ సత్యాన్నే తెలియజేస్తాయి. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. అన్నిటికన్నా అవతలి వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పైనా సరే వాళ్ళను క్షమించేంత ప్రేమ మీలో ఉంటే ఆ బంధం కలకాలం ఉంటుంది. ఆ బంధం కలిసి లేకున్నా క్షమిస్తే చాలు, అదే నిజమైన ప్రేమ. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉంటేనే కరెక్టేమో. దేవుడు అందరినీ దగ్గరగానే ఉంచుతూ ఎవరూ అర్థం చేసుకోలేనంత దూరాన్ని మధ్యలో పెడతాడు. ప్రతి కథ వెనకాల ఒక బాధ దాగి ఉంటుంది. అది మనసుకు తగిలినప్పుడే లక్ష్యం వైపు వెళ్తుంది. పూలతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎదుగుతున్న వారికి చెయ్యందించు, అప్పుడే మీ ఎదుగుదలకు ఇంకొకరు సాయం చేస్తారు. నమ్మకం అనేది కారడువులో చిన్న దీపం లాంటిది. ఒకేసారి దారి మొత్తం చూపలేకపోయినా తర్వాత అడుగు సురక్షితంగా వేయడానికి సరిపోయే వెలుగునిస్తుంది. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. చెట్టు నుండి పూలు వేరైనప్పుడు వాటి అందాన్ని కోల్పోయినా సువాసన మాత్రం కోల్పోవు. నచ్చిన మనుషులు మనకు దూరమైనా మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. మాటలలో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాలను బాధించకండి. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.